నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో ఊపందుకున్న ప్రచారం. ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో ఆసక్తికరంగా మారిన పట్టణ రాజకీయం. వార్డుల్లో హోరెత్తుతున్న ప్రచార పర్వం. ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా సూచన. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని వెల్లడి. కాంగ్రెస్ బీజేపీ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నాయని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శనివారం పట్టణంలోని మహాలక్ష్మివాడ, చిలుకూరి లక్ష్మీనగర్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు షేక్ జిలానీ, అలాల్, మాయారాణి, అశోక్ అభ్యర్థుల తరపున ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాలు ఎత్తుకుని కాలనీలో కలియ తిరిగారు. అనంతరం బతుకమ్మలను ఒకచోట చేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మలు ఆడుతూ తెలంగాణ సంస్కృతిని చాటుతూ ఓట్లను అభ్యర్థించారు. చిలుకూరి లక్ష్మీనగర్ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందని జోగురామన్న అన్నారు. 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, 12 ఏళ్ల కాలంలో బీజేపీ ఏమి చేయలేదన్నారు. అభివృద్ధి చేయని కాంగ్రెస్ బీజేపీలకు ఎందుకు ఓటెయ్యాలో అని ఆలోచించాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ పింఛన్లు ఇప్పించిన ఘనత బీఆర్ఎస్కు ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు విజయగిరి నారాయణ, దాసరి రమేష్, మాదస్తు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ రూపాయి ఖర్చు చేయలే, ఇటు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఉండి మరి ఇలా ఆయన కూడా ఒక రూపాయి ఇప్పటిదాకా 2 ఏళ్ళలో తీసుకురాలి. మరి ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలా, కాంగ్రెస్ ఓటు ఎందుకు వేయాలా, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 2 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆశలు చెప్పారు. 2 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆశలు చెప్పారు. 2 సంవత్సరాలలో మనం ఇచ్చింది మరి ఏదైతే ఇప్పుడు వార్డ్ నెంబర్ 1లో ఏదైతే అల్లాలి మాయారాణి ఇప్పుడు పోటీ చేస్తుందో కనీసం 263 మందికి పెన్షన్లు ఇచ్చినాం. 263 మందికి 2000 పెన్షన్ ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి 180 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. పెన్షన్ అయితే 2000 రూపాయలు ఇచ్చినాము. ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు, ఈ 263 మంది కాదు, ఇంకా అర్హులైన వారందరికీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నిస్తా అవ్వా. కేసీఆర్ ఎన్నిస్తున్నాడు, కేసీఆర్ 2 ఇస్తున్నాడు, 2 ఇస్తున్నాడు కేసీఆర్, 2 ఇస్తున్నాడు కేసీఆర్. నేను వస్తే 4 सरकारी मार्केट में जो एक्शन होता ना, एक्शन कैसा होता, सरकारी मार्केट में जो आया वो मुंह का आया तो बोल दिए. उस वास्ते कांग्रेस को डालना क्या ఈ కాంగ్రెస్ అడిగిన కొత్త కాదు. 60 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బస్సు పట్టించింది అని చెప్పి అనేక సందర్భంలో కేసీఆర్ చెప్పి, కానీ మీరు నమ్మలే. గ్యాస్ కూడా 500 సబ్సిడీతో ఇచ్చేస్తా. మా అక్క చెల్లెళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ
2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిందా లేదా? మరి ఇప్పటికి ఇచ్చిందా? కలిగలేని మర్రా ఇప్పుడు ఇస్తా గోడలకు ఏమో అంటి పెడుతున్నాడు. అవు అవు కూడా 2,500 ఇలా ఏమిస్తారు కొడతారు చెప్పండి. కాలుకి ఏముంటే ఆ కాలుకి ఏముంటుందో చేతికి ఏముంటుందో దేనికి ఏముంటుందో కానీ ఆ 2,500 ఇప్పుడు ఇస్తాడు. సిగ్గులేదా? మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ పోలింగ్ ఇన్ఛార్జ్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లోని 216 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 62 ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోసం వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, శానిటరీ జవాన్లతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించినట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు మొత్తం 2,154 మంది సిబ్బందిని నియమించినట్లు, ప్రతి కేంద్రం వద్ద 3 పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉంటారని తెలిపారు. దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం 145 వీల్చైర్లు, 125 ఆటోలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఈ ఏర్పాట్లను మున్సిపల్ ఇంజనీర్లు, శానిటేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, నోడల్ అధికారి మనోహర్, మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో మాలమహార్ సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. రమాబాయి అంబేద్కర్ చిత్రపటంతో ర్యాలీగా అంబేద్కర్ చౌక్ వరకు చేరుకొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, మాలమహార్ సంఘం అధ్యక్షులు లింబాద్రి, ప్రకాష్, కళ్యాణ్, పుల్చాంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ హక్కుల కోసం రమాబాయి అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ఆమె పాత్ర అమోఘమైందని అన్నారు. జిల్లాలో ఉన్న అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని వినియోగించి రాబోయే రోజుల్లో కీలక పారిశ్రామిక కేంద్రంగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఆదిలాబాద్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఖర్చులు, సబ్సిడీల వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రవాణా సౌకర్యాల మెరుగుదలలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు, ఇందుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో సుమారు 10,000 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, దీని ద్వారా నిరుద్యోగులకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు. పత్తి ఉత్పత్తి ఎక్కువగా ఉండే జిల్లాగా ఆదిలాబాద్కు కాటన్ ఆధారిత పరిశ్రమలకు మంచి అవకాశాలున్నాయని, పత్తి వ్యర్థాల నుంచి బ్రికెట్స్, పెల్లెట్స్ తయారు చేసే గ్రీన్ ఇండస్ట్రీలకు జిల్లా అనుకూలమన్నారు. కుంటాల, పొచ్చర జలపాతాలు, నాగోబా ఆలయాన్ని కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. స్థానిక స్వయం సహాయక సంఘాలు తయారు చేసే డోక్రా, ఆర్ట్ వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు డిజిటల్ మార్కెటింగ్ను వినియోగించాలని సూచించారు. ఐటీ టవర్ పూర్తితో సాఫ్ట్వేర్ రంగంలో జిల్లా ముందడుగు వేస్తుందని, స్థానిక యువతకు ఐటీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐఐ ప్రతినిధులు శివప్రసాద్ రెడ్డి, సంజీవ్ దేశపాండే, సురేందర్ రావు, సమీవుద్దీన్, గౌతమ్ రెడ్డి, స్థానిక పరిశ్రమల సంఘాల సభ్యులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో 2వ రోజైన శనివారం స్వామివారి ఉత్సవమూర్తి విగ్రహాలకు అభిషేకాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. ఆదివారం జరిపే స్వామివారి కళ్యాణానికి పసుపు పండగను గ్రామ మహిళలంతా సందడిగా జరుపుకున్నారు.
శ్రీభూత సమస్త దేవ వనితాన్ లోకైక దీపాంకురాన్ శ్రీమన్నగరాక్షలబ్ధ విభక్త్వమేంద్రగంగారాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియ గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం నూతనంగా సమవేశీ ఆజీవిక యోజన పథకాన్ని ప్రవేశపెట్టనుందని సెర్ఫ్ సీఈఓ డి దివ్య తెలిపారు. పథకం అమలుకు ఎంపికైన ఆదిలాబాద్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ఫ్ సీఈఓ మాట్లాడుతూ తెలంగాణ ఇంక్లూజివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రాం సేవలను మరింత విస్తృతం చేస్తూ అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, పీవీటీజీ, ఇతర అణగారిన వర్గాల కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. 36 నెలల కాలపరిమితో అమలయ్యే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన కుటుంబాలకు కన్జంప్షన్ సపోర్ట్ గ్రాంటు, ఉత్పాదక ఆస్తుల పంపిణీ, జీవనోపాధి శిక్షణ, ఆర్థిక అక్షరాస్యత, సామాజిక సాధికారతపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఐసీడీఎస్, ఎన్హెచ్ఎం, పోషణ్ అభియాన్ వంటి ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ నిరుపేద మహిళలు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహార మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా నిర్దేశిత మండలాల్లో అర్హులైన కుటుంబాలను గుర్తించి వారిని దశల వారీగా పేదరికం నుండి బయటకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఏవై పథకం అమలుకు నార్నూర్ మండలాన్ని ఎంపిక చేసినట్టు తెలిపారు. అదేవిధంగా గాదిగూడ మండలాన్ని కూడా ఈ పథకం అమలుకు ప్రతిపాదించాలని సెర్ఫ్ సీఈఓను కోరినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే అనేక అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ మున్సిపల్ ఆదిలాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, మాజీ మంత్రి ఐకేరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గన్రత్ సుజాత, సాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అమృత్ పథకం కింద తాగునీటి కోసం 95 కోట్లు, డ్రైన్స్, కల్వర్ట్ల కోసం 18 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు ఇతర పార్టీల చైర్మన్ల పనితీరు చూశారని, ఇప్పుడు కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేయలేని పనులు తాము చేశామన్నారు. రేషన్ కార్డుల జారీతో పాటు పేదల సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాయమాటలు చెప్పేవారికి కాకుండా పనితో పాటు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేస్తడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసినంత మట్టుకు ఏమి డెవలప్మెంట్ కనబడతలేదు. మరి దాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రప్పుడు కొన్ని అవగాహన చేసుకొని ప్రజలు కూడా వారి దృష్టికి తెచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీలో ఈ సమస్యలు తీరుస్తా ఉంటే ప్రజలకు బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఫస్ట్ మనం 95 కోట్లు అమృత్లో డ్రింకింగ్ వాటర్ పెట్టాం. ఓహెచ్ఎస్ఆర్ కానీ, పైప్ లైన్స్ కానీ, ఇంటికి కొత్త ట్యాప్స్ ఇచ్చడం కానీ, నల్లలు ఇచ్చడం కానీ ఇవన్నీ పెట్టుకున్నాం. వర్షాలు పడ్డప్పుడు వాటర్ మన ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ కల్వెట్లు కూడా పెట్టమని చెప్పి దాని కొరకు కూడా 18,75 లక్షలు ఇచ్చాం. ఈ విధంగా కేవలం మున్సిపాలిటీకే మరి 115 crores ఇచ్చాం 2 years లోపల. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు చిన్న వాళ్లకు కనీసం రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, వైట్ కార్డ్స్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళకు మనం 9 లక్షల వైట్ కార్డ్స్ ఇచ్చాం. అదే విధంగా నాకు తెలిసినంత మట్టుకు వైట్ కార్డ్ ఇచ్చడమే కాకుండా 50 రూపాయలు పెట్టి పర్ కేజీ 50 రూపీస్ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. అదే విధంగా కరెంటు 150 crores పవర్ కన్జ్యూషన్ అయింది అనుకుంటాను. ఇవన్నీ బస్సెస్ కూడా మంత్లీ 10 crores అయితే ఉన్నాయి. ఈ విధంగా చిన్న వాళ్లకు కనీసం సౌకర్యాల కూడా ఇబ్బంది పడద్దు నా మహిళా సోదరులని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ డిసిషన్ తీసుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. శనివారం వార్డు నంబర్ 12 న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో అభ్యర్థి ఆత్రం సాయి తరపున ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న నిధుల వివరాలను తెలియజేశారు. ఫిబ్రవరి 11న కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరగా వారందరికీ కండువాలు కప్పి ఎంపీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ను గతంలో పాలించిన వారు మురికి కుప్పంలో మార్చారని ఆరోపించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 600 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే 300 కోట్లు తీసుకొచ్చి అండర్ డ్రైనేజీ, మంచినీటి లైన్లు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి 2 ఏళ్లలో 1 నెల కూడా వేయలేదన్నారు. అప్పుడు మోసం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ వస్తుందన్నారు. ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 11 నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు 12 నుంచి ఆత్రం సాయి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు పైన ఈరోజు అభ్యర్థిగా మీ యొక్క ఆశీర్వాదం కోసం నేను కూడా వారి పక్షాన మిమ్మల్ని అడగడం కోసం రావడం జరిగింది. మీ అందరూ ఒకే ఒకటి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఆదిలాబాదు మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే అదొక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో జరుగుతుంది అని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్రం నుంచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, మన పువ్వు గుర్తు పార్టీ నుంచి తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళ యొక్క లైన్లు కావచ్చు, అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రేరణ ఉత్సవం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం స్థానిక కేంద్రీయ విద్యాలయం ఆవరణలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ఉన్నత లక్ష్యాల దిశగా ప్రోత్సహించేందుకు ప్రేరణ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల బోత్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికల కోసం 3 రోజుల పాటు జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలను ప్రేరణ పేరుతో విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, నాటికలు, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యంగా భారతదేశ దార్శనికత వికసిత్ భారత్ 2047 నేను ప్రేరణకు ఎందుకు ఎంపిక కావాలి అనే అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను చాటారని వివరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఒక బాలుడు, ఒక బాలికను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి గుజరాత్లోని వాడ్నగర్ పంపనున్నట్లు తెలిపారు. అక్కడ గుజరాత్ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు తెలంగాణ, ఆదిలాబాద్ గొప్పతనాన్ని ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పంచుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రితో లేఖల ద్వారా సంభాషించే అరుదైన అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ అశోక్, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, క్వాలిటీ కోఆర్డినేటర్ అజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 3 నెలల కాలంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని భాగ్యనగర్లో అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నీతివంతమైన పాలన కోసం బీజేపీ అభ్యర్థులను కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ట్రాక్ అవతల ఉన్న కాలనీవాసులు రైల్వే గేటు వల్ల అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రైల్వే బ్రిడ్జ్ కోసం తన వాటా ఇవ్వని కారణంగా ఆలస్యమైందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి మంత్రులను కలిసి 100% నిధులు తీసుకువచ్చి పనులను చేపడుతున్నామన్నారు. వచ్చే 3 నెలలలో పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల కోసమే రైల్వే బ్రిడ్జికి భూమి పూజ చేశారని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లతో పాటు ఇంటి స్థలాలను అందించేలా కృషి చేస్తారని తెలిపారు. మీ అందరికీ తెలుసు, రకరకాల రంగురంగుల వేషాలు వేసుకొని ఎంతమంది ఎట్లెట్లా ఓట్లు అడగతందుకు వస్తారో మీకు తెలుసు. కానీ ఈరోజు ఆదిలాబాద్ బాగుపడాలి, ఈ తాటిగూడ, భాగ్యనగర్ ఇవన్నీ కూడా బాగుపడాలి, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి, ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇల్లు రావాలి, 60 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి మా తల్లులందరికీ పెన్షన్లు రావాలా. ఈ రోజు ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారం కొరకు ఎన్నో ఏళ్ల నుండి ఈ తాటిగూడ, భాగ్యనగర్ ఈ ప్రాంతాన్నంతా కూడా మోసం చేసి
ఈరోజు మీరంతా కూడా రైల్వే క్రాసింగ్ చేయడానికి రైల్వే గేట్ దగ్గర ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో ఈ వార్డుకు వచ్చినప్పుడులో మాట్లాడుతుండ్రి, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయంటే నేను చెప్పిన, నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో ఇక్కడనే మాట్లాడినా. కానీ ఆనాడు ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ చేతగానితనం వల్ల రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి రూపాయి సమయ్యని కారణంగా ఇన్ని సంవత్సరాలు ఆలస్యమయ్యింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇద్దరు కూడా రూపాయి ఇవ్వలేదు ఆ రైల్వే బ్రిడ్జ్ కొరకు. నేను ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి 104,50,00,000 రూపాయలకు మొన్ననే పైసలు తీసుకొచ్చిన కలెక్టర్ ఖాతాలో జమైనాయి. ఈరోజు పనులు కూడా ప్రారంభమైనాయి. 3 నెలల్లో పూర్తి చేస్తా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో ఊపందుకున్న ప్రచారం, ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో ఆసక్తికరంగా మారిన పట్టణ రాజకీయం, వార్డుల్లో హోరెత్తుతున్న ప్రచార పర్వం. ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి, అధికారులకు కలెక్టర్ రాజర్షి షా సూచన. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.